హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ అండి. నేను హ్యాండ్మేడ్ బ్లాక్ బీడ్స్ అనేవి కొన్ని చేశాను. ఆ కలెక్షన్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ మీకు వాటి ద్వారా గోల్డ్లో ఏమైనా ఐడియాస్ రావచ్చు. అండ్ మీరు ఎలాంటివి చేయించుకోవాలనే ఒక థాట్ కోసం చూస్తున్నప్పుడు, లేదా హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీకు ఇష్టమైతే కూడా ఈ జ్యువెలరీని చూసి మీరు డిజైన్ చేయించుకోవచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ ఇవన్నీ ప్యూర్లీ నా చేతులతో నేను చేసినవండి. కాకపోతే అవి నా కోసం చేసుకోలే, ఎవరి కోసం చేసుకున్నాను అనేది వీడియోలో చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. అందరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. ఒక్క వీడియోని ఎంతమంది అయితే చూస్తారో అంతమంది లైక్ చేస్తేనే వీడియోకి సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ చేసే వాళ్ళకి కూడా నాకు ఇన్ని లైక్స్ వచ్చాయి అంటే ఇంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అని ఒక ఒపీనియన్ కలుగుతుంది. అప్పుడు రేపు ఇంకో మంచి వీడియో చేయాలి, ఇంతమంది నా వీడియోని చూసి లైక్ చేశారు కదా అని ఫీలింగ్తో రేపు ఇంకో మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లాక్ బీడ్ కలెక్షన్ చూసేద్దాం పదండి. చెప్పనా? హాయ్. ఇవన్నీ కూడా నా స్వహస్తాలతో చేసినని నేను ముందే వీడియోలో చెప్పాను కదండి. ఇవన్నీ కూడా నేను ఓన్గా నా క్రియేటివిటీతో చేశాను. అది కూడా లాస్ట్ ఇయర్ సమ్మర్ హాఫ్ డే స్కూల్స్లో ఖాళీగా ఉన్నాను కదా, నా కోసమని విజయవాడ వెళ్ళి బ్లాక్ బీడ్స్ తెచ్చుకున్నాను. బ్లాక్ బీడ్సే కాదు, అన్ని కలర్ బీడ్స్ తెచ్చుకున్నాను. నేను చేసేటప్పుడు మా పక్కన వాళ్ళు చూసారండి. చూసినప్పుడు మాకు కూడా చేసి పెట్టమని అడిగారు. ఎలా కాదంట, అందుకని నేను ఇన్ని ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూసారు కదా, కాసుల పేరు గొలుసు అండి. ఈ మధ్య కాలంలో ఇది చాలా చాలా ట్రెండింగ్గా ఉంది. ఇదైతే గుట్టపూసల గొలుసు. ఇదే నేను ఫస్ట్ టైం ఇన్నోవేటివ్గా తయారు చేశాను. ఇంతవరకు ఇది ఎవరి దగ్గర మీరు చూసుండరు. అండ్ ఇది మెళ్ళో పెట్టుకుంటే అద్దరిపోతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా దగ్గర పిక్స్ కూడా ఉండాలి, కానీ ఈసారి ఎప్పుడైనా నేను యాడ్ చేస్తాను. ఇది నేను ఇంకోటి కూడా చేశాను మా పక్కన పద్మాంటికి అండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి మామిడి పిందెలు గొలుసు అండి. ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి కూడా 1 గ్రామ్ గోల్డ్. అండ్ మనకి మంచి క్వాలిటీ ఉండేవి. ఇవేం పెద్ద కాస్ట్లీవి కాదు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది 1 గ్రామ్ గోల్డ్ అనేది. మళ్ళీ చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి రూబీస్తో అండి. ఇవి నా దగ్గర కొన్ని కాసులు మిగిలిపోయి, చాలా కాసులు గొలుసులు చేసుకున్న తర్వాత మిగిలిపోయిన వాటిని నేను రూబీస్లో ఇలా చేశానండి. రెడ్, గ్రీన్, పింక్ ఉంది కదా, గ్రీన్ స్టోన్ ఉంది కదా, వాటిని ఇలా గొలుసులో పెట్టాను. ఇది గోల్డ్ది ఉన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. అల్టిమేట్ లుక్ వస్తుంది శారీస్ మీదకైతే. అండ్ చూసారు కదా ఎంత బాగుందో కదా. ఇవన్నీ కూడా నేనే తయారు చేశాను అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్నోవేటివ్గా ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఇంకో బ్లాక్ బీడ్స్ అండి. చూసారు కదా ఎంత బాగుండిందో. అండ్ మధ్యలో రూబీ వేసి, గుట్టపూసలు కొన్ని వేసి, అటొక గోల్డ్ బాల్ ఇటొక గోల్డ్ బాల్ వేశాను. ఇవన్నీ కూడా శిరీష్ అక్కకు నచ్చడం వల్ల శిరీష్ అక్క తీసేసుకున్నారు. అండ్ ఇవన్నీ ముత్యాలండి. ఇవన్నీ చూసారు కదా, ముత్యాలు, ఒరిజినల్ ముత్యాలు. ఇది చాలా చాలా బాగుంటుంది. చాలా రోజుల నుంచి అక్క వేసుకుంటూనే ఉన్నారు. 1 ఇయర్ నుంచి ఇవన్నీ వాడుతూనే ఉన్నారు. అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. ఎంత బాగున్నాయో కదా. ఇదేమి నేను డబ్బుల కోసమో, నేను ఏదో చేస్తున్నానని ప్రమోట్ చేసుకోవడం కోసమో కాదు. ఇవి నేను ఎవరికి చెయ్యను, నాకు అంత ఓపిక కూడా లేదు. ఏదో ఆ టైంలో నా కోసం అని తెచ్చుకొని చేస్తూ ఉండగా మా పక్కన వాళ్ళ కళ్ళల్లో పడి అడిగారు కాబట్టి నేను ఏదో సాహసించి చేశానండి. ఈ నేవీ బ్లూ ముందు చూపించాను కదా, అది అల్టిమేట్గా ఉంది. నాకు అన్నిట్లో అదే బాగా నచ్చింది. అండ్ ఈ గ్రీన్ మధ్యలో చూసారు కదా, సీజెడ్ బాల్స్ అను మధ్యలో గ్రీన్ స్టోన్ వేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది. సింపుల్ ఎలిగెంట్ లుక్గా ఉంటుంది. శారీస్ మీద సూపర్గా ఉంటుంది. అండ్ నేను ముందే చెప్పాను కదండి, ఇదేది ప్రమోట్ చేసుకోవడానికి కాదు, నాకు చేసే ఓపిక లేదు. ఏదో ఆ టైంలో నేను అవి చేసేటప్పుడే మా పక్కన వాళ్ళందరికీ చెప్పాను. నాకు ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంటుందో తెలీదు, అన్ని రోజులు మాత్రమే. ఇవి జస్ట్ 3 డేస్లో చేశానండి. 3 డేస్ తర్వాత నేను అసలు ముట్టుకోలే. ఈ ఆరెంజ్ ఉన్నాయి కదా, అల్టిమేట్గా ఉంది ఈ గొలుసు కూడా. చూసారా, గొలుసులు అనేవి ఐడియా వస్తే మనం ఎన్నైనా చేసుకోవచ్చు అనటానికి ఎగ్జాంపుల్ అండి ఇవన్నీ.
అండ్ బ్లాక్ బీడ్స్ చూసారు కదా ఎలా ఉందో, ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నాకు ఆ టైంలో అనిపించినవన్నీ నేను చేశానండి. ఎన్ని అనిపిస్తే అన్ని డిజైన్గా మన మైండ్ ప్రతిదానికి సమాధానం చెప్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మనం చేసే పని మీద శ్రద్ధగా చేస్తే ఇన్నోవేటివ్ థాట్స్తో ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇదైతే అల్టిమేట్గా ఉంటుంది. ఇది నా దగ్గర కూడా ఉండేది. మా సిస్టర్ ఆస్ట్రేలియా పట్టుకెళ్ళింది. అండ్ ఇది ఇంకో గొలుసు అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇందులో పాడైపోయే వస్తువులు ఏమీ లేవండి. అన్నీ చాలా రోజులు ఉంటాయి. అండ్ నేను తెచ్చుకుంది నా కోసం కాబట్టి నేను కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అనుకుని 1 గ్రామ్ గోల్డ్వే తెచ్చుకున్నాను. అండ్ యాక్చువల్గా గోల్డ్ బీడ్స్ కూడా నాకు ఎక్కువే ఉన్నాయి. బ్లాక్ బీడ్స్ అవి నేను కొంచెం రఫ్ అండ్ టఫ్గా మెడలో ఒకటి వేసుకుంటూనే ఉంటాను. ఇవన్నీ స్కూల్కి వెళ్తున్నాను కదా, అప్పుడప్పుడు మార్చుకుంటూ పెట్టుకోవచ్చు. అందరూ పెట్టుకుంటున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దాం. నాకు గోల్డ్ లాకెట్ ఉంది కదా, పెద్ద లాకెట్, దానికి పెట్టుకుందామని ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇవి కాస్త అందరికీ చేరాయి. కానీ నాకు ఒక్కటి కూడా మిగలలేదు. నాకు మిగిలిన 1, 2 కూడా మా సిస్టర్ ఆస్ట్రేలియా పట్టుకెళ్ళింది. అండ్ ఈ గ్రీన్ గోల్స్ ఉంది కదా, ఇవన్నీ కూడా నేను ఇలా కలర్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా, అన్ని కలర్స్ తెచ్చుకున్నాను. అన్ని కలర్స్ అల్లాను. ఇవి ఎక్కువ శిరీష్ అక్క తీసుకున్నారు. ఎందుకంటే శిరీష్ అక్క బాగా పెట్టుకుంటారండి. అక్కకి చాలా బాగుంటాయి కూడా మెడలో వేసుకుంటే. నాకు అందుకని అక్క అడగంగానే సరే అక్క తీసుకోండి, అన్నీ మీకే చేస్తాను, సర్లేండి ఈసారి నేను తెచ్చుకొని చేసుకుంటానని చెప్పాను. అండ్ ఈ గొలుసు చూసారా ఎంత బాగుండిందో. ఇది చాలా రోజులు 1 ఇయర్ అవుతుందండి ఇవన్నీ చేసి కూడా. చేంజ్ అవ్వలేదు, కలర్ చేంజ్ అవ్వలేదు. అక్క డైలీ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇది చూసారు కదా బ్లూ కలర్ గొలుసు అండి. నేవీ బ్లూ కూడా బాగుంటుంది. నేవీ బ్లూ శారీస్ కూడా ఉంటాయి కదా మనకి, అలా పెట్టుకోవడానికి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి అక్కకి ఎవరో అమెరికా నుంచి గొలుసు తెచ్చారండి. అయితే ఆ గొలుసు మొత్తం వెలిసిపోయింది. అయితే అందులో ఈ బీడ్స్ ఉన్నాయండి, మధ్యలో ఎక్కడో ఈ బీడ్స్ ఉన్నాయి. ఈ బీడ్స్ అన్నీ కట్ చేస్తే 2 గొలుసులు అయ్యాయి. ఒకటి నేను, ఒకటి అక్క ఉంచుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, బ్లాక్ బీడ్స్ అయితే ఇవన్నీ నా ఓన్గా నేను డిజైన్ చేసినవండి. అండ్ మీ అందరికీ బ్లాక్ బీడ్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ముందుగానే చెప్పాను కదా, వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి. అండ్ బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, అందరూ మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్లే నేను ఇందాక వచ్చాను అనేది నా ఫీలింగ్. కాబట్టి అందరూ సపోర్ట్ చేయడంతో పాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకొంచెం బూస్టింగ్గా ఉంటుందనే ఫీలింగ్ ఉందండి. సో మీ అందరూ సపోర్ట్ చేయడంతో పాటు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయనంత వరకు ఛానల్ గ్రో అవ్వదండి. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బ్లాక్ బీడ్స్ నచ్చితే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. నాకు కామెంట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు, ఎంతమందికి రీచ్ అయింది, ఎలా ఉన్నాయి నా వీడియోస్ అనేవి నేను కామెంట్స్ రూపంలో మాత్రమే తెలుసుకోగలను. సో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.